పర్యావరణ రక్షణ ప్రయత్నించిన చెట్లని మనం కాపాడితే ఫలితంగా అవి జీవ మానవాళిని కాపాడతాయి. అదే సిద్ధాంతాన్ని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అటవీ శాఖ అధికారులు అమలు చేస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించాల్సి వచ్చిన చెట్లను ట్రీ ట్రాన్స్ లొకేషన్ ద్వారా వాటిని తిరిగి నాటడంతో పాటు సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. పర్యావరణానికి ప్రకృతికి మేలు చేయడం అంటే మొక్కలు నాటడం ఒకటే కాదు, వాటిని సంరక్షించడం కూడా అని చెబుతున్న నారాయణఖేడ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనురాధతో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి. ప్రస్తుత పాశ్చాత్య సంస్కృతిలో మనకి ఎక్కడ చూసినా అధునాతన భవంతిలు విస్తీర్ణంగా కనబడే రోడ్ల నిర్మాణాలు కనబడుతున్నాయి. వీటిలో భాగంగా వీటిని నిర్మించే క్రమంలో చాలా వరకు చెట్లని మనము కోల్పోతున్నాము. ఈ క్రమంలోనే ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మనకి నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇక్కడ చెట్లని రక్షించే క్రమంలో ఒక వినూత్న పోగలతో ఇక్కడ అటవీ శాఖ అధికారులు ముందుకెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే రోడ్డు విస్తీర్ణంలో భాగంగా మనకి వందలాది చెట్లు పోయే క్రమంలో వాటిని తీసి మళ్ళీ ప్లాంటేషన్ చేసినట్లయితే అవి బతికి మరొకరికి నీడ ఇచ్చి పండ్లు ఫలాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ అటవీ శాఖ అధికారులు యోచించారు. ఆ క్రమంలోనే రోడ్డు విస్తీర్ణంలో భాగంగా పోయిన చెట్లను తీసుకొచ్చి అటవీ శాఖకు సంబంధించిన భూమిలో ఇక్కడ వాటిని నాటి మళ్ళీ వాటిని పునర్జీవం పోసే ఆలోచనలో ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఉన్నారు. దీనిపైన మరింత సమాచారం మనకు అందించేందుకు నారాయణఖేడ్కి సంబంధించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనురాధ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం చెప్పండి, ముందుగా మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటారు? రోడ్ సైడ్ వైడనింగ్లో 900+ ట్రీస్ ఎన్యుమరేషన్ అంటే ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాంట్లో కొన్ని జాతులకు ట్రాన్స్లొకేషన్ చేస్తే అది మళ్ళీ పునరుజ్జీవం పోసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని తీసి ట్రాన్స్లొకేషన్ చేస్తే ఓపెన్ ఫారెస్ట్ కూడా మనకు కొంచెం డెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, గ్రీనరీ డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో చిన్న ఏజ్ ఉన్న ట్రీలు అంటే 90 గడుతుండి 100 గడుతున్న ట్రీస్ అయితే తొందరగా సెట్ కావనే ఉద్దేశంతో ఏవైతే తక్కువ గడుతుండి చిన్న ఏజ్ ఉన్నాయో వాటిని తీసి నియర్ బై ఫారెస్ట్లోనే ట్రాన్స్లొకేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ కొంచెం ఓపెన్ స్క్రబ్ జంగల్ ఉంది, అదంతా క్లియర్ చేసి పెడితే ఫ్యూచర్లో అది మంచి ఫారెస్ట్, తక్కువ టైంలో ఎక్కువ ఫారెస్ట్ అవుతుందనే ఉద్దేశంతో తీసి పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీరు ఈ ప్లాంటేషన్ చేసే క్రమంలో ఏ చెట్లను ఏ జాతులను ఎంపిక చేసుకోవడం జరిగింది? ఇక్కడ యాక్చువల్లీ ట్రాన్స్లొకేషన్ చేసే టైంలో మట్టుకి అన్ని జాతులు సెట్ కావు, దాని గురించి అని మేము కొన్ని స్పీసెస్ సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో నెమల్నార, చెన్నంగి, రేల, టీక్, మళ్ళీ వేప, ఉసిరి అట్లాంటివి తీసి ట్రాన్స్లొకేషన్ చేసాము. దీంట్లో చింతాకు తీసుకుంటే ట్రాన్స్లొకేషన్లో సెట్ కాదు, సర్వైవల్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో కొన్ని సెలెక్ట్ చేసి ఏవైతే వస్తాయి అనే కాన్ఫిడెంట్ ఉందో వాటిని మాత్రమే తీసి ట్రాన్స్లొకేట్ చేయడం జరిగింది. దాంట్లో మోదుగా కూడా చేసాం. ఓకే, వీటిని ఒకసారి తొలగించిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రీప్లాంటేషన్ చేసే క్రమంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, జాగ్రత్తలు ఎలాంటి తీసుకుంటా ఉన్నారు? సార్ అట్లాంటి టైంలో ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసిన ప్లాంట్స్ ట్రీస్ ఉంటాయో దాని చుట్టూ 3 మీటర్స్ రేడియస్తో దానికి ఉన్న మట్టి డిగ్ చేయడం జరుగుతుంది. డిగ్గింగ్ అయిన తర్వాత దానికి గన్ని బ్యాగ్స్ అంటే రూట్కున్న సాయిల్ వెళ్లకుండా ఉండేందుకు గన్ని బ్యాగ్స్ చుట్టి ప్యాక్ చేస్తారు, రూట్ ప్యాకింగ్ చేస్తారు. దాంట్లో మళ్ళీ ఒక 2 to 3 months వాటరింగ్ చేసిన తర్వాత షూట్స్ మళ్ళీ ఫ్రెష్ షూట్స్ వస్తాయి. ఫ్రెష్ షూట్స్ వచ్చిన తర్వాత అప్పుడు సర్వైవ్ అవుతుంది అనుకుంటే తీసి మళ్ళీ నియర్ బై ఫారెస్ట్లో దానికి కూడా 2x2 డెప్త్ పిట్టింగ్ తీసి దాంట్లో పెట్టడం జరిగింది. రోడ్డు విస్తీర్ణంలో భాగంగా ఇక్కడ మనకి మొత్తంగా ఎన్ని చెట్లు ఇప్పటివరకు తీయడం జరిగింది, వాటిలో ఎన్ని ఇక్కడ నాటారు? టోటల్ ట్రాన్స్లొకేషన్ ట్రీస్ 612 కూడా కంప్లీట్ అయిపోయింది, టోటల్ కంప్లీటెడ్. బట్ మనకు సర్వైవల్ పర్సంటేజ్ తెలియాలంటే ఇంకో కొన్ని రోజులు వెయిట్ చేయాలి, ఎందుకంటే వాటరింగ్ అవుతుంది, వెదర్ కండిషన్స్ ఏవి వస్తాయి ఏవి రావు అనేది టైం పడుతుంది. ఓకే, ఇది మొత్తంగా చూసినట్లయితే మనకి పచ్చని చెట్లే పర్యావరణానికి మెట్లు అనే నినాదంతో ఇక్కడ మనకి ఒక చెట్టును తీసిన వెంటనే దాన్ని నిర్ణీత ప్రమాణాలతో తీసుకొచ్చి మనం నాటినట్లయితే దానికి ఎలాంటి ఎరువులు ఎలాంటి ఎదగకుండా దానికి సహజసిద్ధంగా మళ్ళీ వేలు పెరిగి దానంతటా అది బతికే వరకు ఊరికే నీరుతోనే దాన్ని పెంచినట్లయితే చెట్టు బతికి మళ్ళీ పెరిగి ఏపుగా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మనకి ఇక్కడ అటవీ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, నారాయణఖేడ్ నుంచి.